ఇదే డెట్ సస్టైనబిలిటీ గురించి ఒకసారి గమనించినట్లయితే 2014 నుంచి 19 నాటికి, అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎలాంటి కోవిడ్ లేదు, ఎలాంటి పాండమిక్ లేదు. ఇవన్నీ ఏవీ లేకపోయినా కానీ చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏమిటి అని చెప్పి చూస్తే, ఒక్కసారి గమనించినట్లయితే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కంపారిజన్ ఒకసారి ఫస్ట్ చేద్దాం. కేంద్ర ప్రభుత్వం గుణాంకాలు ఒక్కసారి గమనిద్దాం. కేంద్ర ప్రభుత్వం గుణాంకాలు పరిశీలిస్తే కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా ఆ 5 సంవత్సరాలు లెక్కలేకేసుకుంటే పరిస్థితి ఏమనిపిస్తుంది? కేంద్ర ప్రభుత్వం కట్టిన వడ్డీల వృద్ధి రేటు 9.26% అయితే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అంటే వృద్ధి రేటు జీడిపిలో 10.97%. అంటే మంచిదే. దేశం వృద్ధి రేటు కట్టాల్సిన వడ్డీల వృద్ధి రేటు కన్నా ఎక్కువగా ఉంది. ఇది చంద్రబాబు నాయుడు చెప్పిన థియరీ ప్రకారం బాగానే ఉంది అని చెప్పి అనిపించే ఒక డేటా. మరి ఇదే మాదిరిగానే చంద్రబాబు నిర్వచనం ప్రకారం ఇదే మాదిరిగా చంద్రబాబు గారి హయాంలో ఎలా ఉంది అని కూడా ఒక్కసారి గమనిస్తే, చంద్రబాబు గారి హయాంని దాచిపెట్టాడు చంద్రబాబు నాయుడు గారు, తెలివిగా ఇది చూపించాల. చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికే రాష్ట్రం పరిస్థితి ఏంటంటే కట్టాల్సిన వడ్డీల వృద్ధి రేటు 15.43% ఉంటే రాష్ట్ర ప్రభుత్వంలో జిఎస్డిపి గ్రోత్ రేటు, కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ పెరుగుదల ఎంత అంటే 13.46. అంటే ఈ థియరీ ప్రకారము, చంద్రబాబు నాయుడు గారు చెప్పిన థియరీ ప్రకారము డెట్ సస్టైనబిలిటీ అన్నది చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికే పరిస్థితి ఇది. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన జిఎస్డిపి గ్రోత్ రేటు కన్నా కట్టాల్సిన వడ్డీల గ్రోత్ రేటు రాష్ట్రంలో ఎక్కువ ఉంది చంద్రబాబు నాయుడు దిగిపోయే నాటికి. ఇది చంద్రబాబు నాయుడు గారు తెలివిగా పక్కన పెట్టాడు, చూపించాడు. కానీ చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ఈ పరిస్థితి ఉంటే, ఆ తర్వాత మన ప్రభుత్వం 2019-24 వచ్చిన తర్వాత మన ప్రభుత్వంలో కోవిడ్ వచ్చింది. 2.5 సంవత్సరాలు కోవిడ్, అతలాకుతలమైన పరిస్థితులు, రాష్ట్రానికి సంబంధించిన ఆదాయ వనరులు తగ్గుదల కనిపించిన పరిస్థితులు, అనుకోని ఖర్చులు పెరిగిన పరిస్థితులు, రాష్ట్రమే కాదు దేశం కూడా అతలాకుతలమైన పరిస్థితి. అటువంటి 2019 నుంచి 2024లో దేశానికి సంబంధించిన పరిస్థితి ఏమిటి అని ఒక్కసారి గమనిస్తే, దేశానికి సంబంధించిన కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అంటే వడ్డీలకు సంబంధించిన పెరుగుదల వృద్ధి రేటు 12.80% అయితే దేశానికి సంబంధించిన గ్రోత్ రేటు, కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 9.34%. అంటే దాని అర్థం దేశం జీరో సస్టైనబిలిటీలోకి వెళ్ళిపోయింది దీని ప్రకారం. మరి అలాంటి పరిస్థితుల్లో రాష్ట్రం అన్నది పరిస్థితి ఏమిటి అన్నది ఒకసారి చూస్తే, రాష్ట్రము వడ్డీలకు సంబంధించిన వృద్ధి రేటు చంద్రబాబు నాయుడు గారి హయాంలో 15.43% ఉంటే దాంట్లో పురోగతి సాధించి 13.92% తగ్గించగలిగాం. అది ఎప్పుడు?